మీ తండ్రి మరి మత్తయ్యన్న గారు దైవ సందేశం వినిపిస్తుండగా మీరంతా విని అనేకమైన ఆశీర్వాదాలు పొందాలని గొప్ప స్వస్థత కలిగిన దైవజనుడు మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మీ అవసరాల కొరకు కూడా మరి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఉన్నాం, వాటికి ఫోన్ చేయండి. కాబట్టి గొప్ప దైవజనుడు కాబట్టి ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉండగా అందరూ ఈ అనేకమైన ఆత్మీయులు పొందాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం తెలుసుకునే సత్యము, యేసు ప్రభువారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు, ఆయన మనస్సు ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన యొక్క ఆలోచన ఏమిటి, ఆయన వచ్చిన పని ఏమిటి అని మనం తెలుసుకుంటే పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘములు తెలియజేసిన మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అంటే జాలిగల మనస్సు. ప్రైజ్ ది లార్డ్. బాధలో నలిగిపోతున్నవారు, కష్టాల్లో కృంగిపోతున్నవారు, రోగముతో రోధిస్తున్నవారు, అప్పుల భారముతో భరాయించలేనటువంటి బాధను భరిస్తున్నవారు, జీవితములో సంతోషము లేక, సమాధానము లేక, ఆనందము లేక, ఇక నా జీవితం ఇంతే అని నిరాశ చెందిన వారు ఎంతో మంది నలిగిపోతుంటే వారందరినీ ఓదార్చి, వారందరినీ స్వస్థపరిచి, వారందరికీ సమాధానమైన మాటలు చెప్పి, వారందరి తల మీద హస్తం ఉంచి వారి కన్నీటిని తుడిశాడు. వారి బాధను ఆయన విన్నాడు, ఆ బాధను తీసివేశాడు, వారిని పైకి లేపి నిలబెట్టి సమాధానపరిచిన దీన మనస్సు కలవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటాడు, నేను దీన మనస్సు గలవాడనంటాడు. కనుక దీన మనస్సు కలిగిన ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తుకున్న మనస్సును కలిగి ఉండండి అని మన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది పరిశుద్ధ పౌలు చెప్పిన మాట. నేను మీకు చదివి వినిపిస్తున్నాను, కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే, నాకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. నా ప్రియమైన కుమార్తెలారా, నా ప్రియమైన కుమారులారా, నా బిడ్డలారా అని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడై ఉండి, దైవాత్మను కలిగిన వాడై ఉండి, దైవత్వము చెందిన వాడై ఉండి, దేవుడిగా పరలోక సింహాసనం మీద కూర్చోట ఆయనకు అర్హత కలిగి ఉన్నప్పటికీ ఆ సింహాసనము కంటే, ఆ దైవత్వము కంటే ఆయన సృష్టించుకున్న మనుష్యుల యొక్క బాధ, మనుషుల యొక్క కష్టాలు ఆయనకు ఎక్కువ అనిపించి సింహాసనం నుండి దిగి దీనుడుగా భూలోకానికి దిగి వచ్చి మన మధ్యలో సంచరించి, నరుడుగా పుట్టి మానవుడుగా జన్మించి, ఆయన మన కష్టాలను, మన బాధలను అర్థం చేసుకొని ప్రతి కష్టమును, ప్రతి బాధను తీసివేయటానికి మన మధ్యకు వచ్చిన మంచి మనిషి, మంచి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనకు కలిగిన మనస్సు మీలో ఎవరైనా కలిగి ఉంటే, మీలో ఎవరైనా కలిగి ఉంటే ఆయన మీలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కలిగిన మనస్సు నీకు నాకు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన అందరినీ ప్రేమించాడు, ఆయన అందరినీ అర్థం చేసుకున్నాడు, ఆయన అందరినీ ఆశీర్వదించాడు, ఆయన అందరితో నడిచాడు, కూర్చున్నాడు. గ్లోరీ జీసస్. కనుక ఆయన కలిగిన మంచి మనస్సు నీవు నేను కలిగి ఉండాలి, మనము కలిగి ఉండాలి అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. గ్లోరీ జీసస్. ప్రియులారా, చాలా మంది యేసు ప్రభు గురించి అంటారు, ఆయన దేవుడైతే మనిషిగా ఎందుకు పుట్టాలి, ఆయన ఎందుకు శిలువ మీద మరణించాలి, మరి దేవునికి అసాధ్యమా ఏదైనా, చనిపోవాల్సిన అవసరం ఏంటి, ఆయన మంత్రాలతోనో మాయతోనో మాటలతోనో అన్ని చేయవచ్చు కదా అని కొందరు అంటారు. కానీ యేసు ప్రభువు మంత్రాలు చేసేవాడు కాదు, మాయలు చేసేవాడు కాదు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య క్రియలు జరిగించేవాడు, సత్యమును ప్రకటించేవాడు, సత్యముగా జీవించేవాడు. ఆయన సహజముగా ఏదైనా చేస్తాడు కానీ మాయలతో చేసేవాడు కాదు ఆయన. అందుకని
ఆ సజీవుడైన దేవుడు నరరూపధారిగా వచ్చి మానవులను అర్థం చేసుకోవడం కొరకే మన మధ్యలో తిరిగి మనందరితో సంభాషించాడు, మనందరితో ఆయన తిరిగాడు, కష్టాలన్నీ పంచుకున్నాడు ఒక సాటి మానవులాగా. అందుకే సంపూర్ణ మానవుడయ్యాడు. దేవుడు దైవత్వాన్ని పొంది పరలోకంలో ఉంటే భూలోకున్న మానవుడికి ఆయన స్నేహము దొరికేది కాదు, ఆయన కృప దొరికేది కాదు, ఆయన రక్షణ దొరికేది కాదు. ఎందుకనగా సృష్టికర్తన యెహోవా దేవుడు యాజకుల చేతను ప్రవక్తల చేతను పూజలు చేయించినప్పుడు ఎవరికి రక్షణ దొరకలేదు. వారందరూ బలులిచ్చి ఆ బలి పశువు యొక్క రక్తము ద్వారా చిలకరించుకొని నీ పాపం పోయింది పో, నీ రోగం పోయింది పో, నీ సమస్య పోయింది పో అంటే వాళ్ళు నమ్మి వెళ్ళిపోయారే గాని వాళ్ళ పాపాలేం పోలేదు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తము ఆ బలిపశు వలన, ఆ బలిపశు యొక్క రక్తం వలన, ఆ రక్తం ప్రోక్షించడం వలన తాత్కాలికంగా జరిగిందేమో గాని వారికి పరలోక మోక్షానికి అర్హత దొరకలేదు. అందుకనే ప్రతి మానవుడు పరలోక మోక్షం పొందటానికి, ప్రతి మానవుడి యొక్క పాపమును, శాపమును, రోగమును, బలహీనతలను, వ్యాధులను, సమస్యలను, కన్నీటితో ఉన్న దుఃఖములను తుడిసివేయటకు బలి పశువుగా భూలోకానికి వచ్చి ఆయన పవిత్ర రక్తము ద్వారా, బలియాగము ద్వారా రక్తమును చెందించి మనందరికీ పరలోక మోక్షము చేరటానికి స్వతంత్రమును, అధికారమును అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆయన మనస్సు. ఆయన మనస్సులో ఉన్న ప్రేమ, ఆయన మనస్సులో ఉన్న దీనత్వము, ఆయన మనస్సులో ఉన్న తగ్గింపు, ఆయన మనస్సులో ఉన్న పరిచర్య మనకు కావాలని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మనలో చాలా మంది గర్విస్తుంటారు. డబ్బుంటే నాకంటే గొప్పవాడు లేడు, నాకే చాలా మంది పరిచర్య చేయాలి, నేను కాదు, నేను పరిచర్య చేయించుకుంటాను కానీ పరిచర్య చేసేవాడిని కాదంటుంటారు. స్త్రీలలో పురుషులకు కూడా దైవ సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి బిడ్డ తన ఇష్ట ప్రకారంగా దేవుని పని చేయాలి. ఇక్కడ వాళ్ళు మాత్రమే దీనులై ఉంటారు, వారికి మాత్రమే క్రీస్తు మనస్సు కలిగి ఉంటుంది. ఎవరైతే తగ్గించుకోరో, ఎవరైతే దేవుని విషయంలో దీనత్వం కలిగి ఉండరో, గర్వంగా తమ జీవితాలను బట్టి ప్రవర్తిస్తారో, తన అధికారాలను బట్టి, తన అందచందాలను బట్టి, తనకున్న ధనమును బట్టి, తనకున్నటువంటి డిగ్రీలను బట్టి, తనకున్నటువంటి కుల వ్యత్యాసాన్ని బట్టి ఉంటారు, అలాంటి వారు దేవుని మనస్సు కలిగిన వారు కారు, దేవునికి ఇష్టమైన బిడ్డలు కారు. గ్లోరీ జీసస్. కనుక క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఒకసారి నేను చూశాను, ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, ఆయన సువార్త ప్రకటించేటప్పుడు, నేను సువార్త స్థలంలో చెప్తున్నాను బాంబేలో, ఆయన చాలా నేవీలో గొప్ప ఆఫీసర్. ఆయన అనగా సముద్ర మీద వాడల్లో పెద్ద ఉద్యోగం. ఆ ఉద్యోగి ఒకసారి నేను సువార్తకు వెళ్ళినప్పుడు వారి గృహంలో చాలా మందిని పిలిపించి అక్కడ మీటింగ్ పెట్టాడు. సువార్త ప్రకటిస్తున్నాను. అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వచ్చిన వారందరికీ కుర్చీలు వేస్తున్నాడు, వచ్చిన వారందరినీ పరామర్శిస్తున్నాడు, వచ్చిన వారందరితో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు, ఆయన దేవుడు ఎన్నుకున్న సేవకుడని అందరికీ పరిచయం చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన భోజనాలు స్వయంగా వడ్డిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పెద్ద ఆఫీసర్. ఆయన అంత గొప్ప ఆఫీసరు పరిచర్య చేశాడు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి మాకు పరిచర్య చేస్తున్నాడు. ప్రేమిన వాళ్ళారా, ఆయన ప్రేమను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత గొప్ప ఆఫీసర్ వచ్చి మేము భోజనం చేసిన తర్వాత ఆ చేతుల మీద నీళ్లు పోసి పరిచర్య చేస్తున్నాడు. ఏంటి ఇంత పరిచర్య, దీనత్వం ఏంటి? ఆయన బయటకు వెళితే, ఆయన ఆఫీసులో నిలబడితే ఆయన చూసి నమస్కారాలు చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు ఆయన కింద పనివారు. అంత గొప్ప ఆఫీసరు, అంత గొప్ప అధికారి ఒక దేవుని విషయంలో ఇంతగా తగ్గించుకున్నప్పుడు నేను చాలా ఆనందించాను. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియ సోదరుడా, సోదరి, నీకు ఎంత అధికారం ఉందో నాకు తెలియదు కానీ దేవునిలో నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తున్నావు, దేవునిలో ఏ విధంగా నువ్వు తగ్గించుకున్నావు, నీ భర్త కాడ గాని, నీ అన్నదమ్ముల కాడ గాని, నీ అక్క చెల్లెల దగ్గర గాని, నీ సోదరి సహోదరుల మధ్యలో గాని, నీ సంఘ పెద్దల్లో గాని నువ్వెంతగా తగ్గించుకొని దీనత్వం కలిగి ఉన్నావో నాకు తెలియదు కానీ దీనత్వం నీకుంటే నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఈ దినమందు మనము కలిగి ఉండాలని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. అందుకనే మనం అందరికీ పరిచర్య చేయాలి.
అందుకనే అనేకుల బాధ కొరకు మనకు ప్రార్థన చేయాలి. అందుకొరకే వారు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వారిని మనం పరామర్శించాలి. మనకున్న పనుల కంటే వారి అవసరత మనం తీర్చాలి. ఇది దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా దేవుడు మనకిచ్చిన కృప. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట చెప్తున్నాను, దేవుని క్రియలు ఎలాంటివి? మొదటిది దేవుని ప్రేమ మనస్సు ఎలాంటిది చూసాము. దేవుని క్రియలు ఎలాంటివి ఇది చూద్దాం. కీర్తన గ్రంథము 77వ కీర్తన 14వ చరణాన్ని సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ఆయన జనములలో ఆయన కార్యములను ఆయన నెరవేర్చుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరచాడంటే మోషే నాయకత్వములో ఫరో సైన్యము దగ్గర ఇజ్రాయేల్ అందరూ బానిసలుగా పనిచేస్తున్నారు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15 నుండి 31 వచనం చదువుకుంటే అక్కడ మనకు ఒక గొప్ప కార్యాలు కనపడతాయి. ఎందుకంటే ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు. ఫరో చక్రవర్తి దగ్గర ఆ యొక్క ఐగుప్తు దేశములో ఇజ్రాయేలీయులందరూ అనగా అబ్రహాము సంతానము, యాకోబు సంతానమైనటువంటి ఈ ప్రజలందరూ బానిసలుగా పనిచేస్తున్నారు. ఈ బానిసలుగా పనిచేస్తూ వారి చెప్పు చేతుల కింద, వారి యొక్క ఆ అధికారాల కింద నలిగిపోతున్నారు. స్వతంత్రత లేదు, ప్రేమ లేదు, వారి దగ్గర జాలి లేదు. ఈ మనుషులైనటువంటి ఇశ్రాయేలులందరినీ పనివారుగా వాడుకుంటూ, బానిసలుగా వాడుకుంటూ ఇష్టానుసారంగా వారిని హింసిస్తున్నారు. ఆ హింస భరించలేనటువంటి ఆ ప్రజలు సృష్టికర్తల దేవుణ్ణి ఆరాధిస్తూ ఏడుస్తుంటే దేవుడు వారి మొరవిని మోషేను వారి దగ్గరికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే, నా ప్రజల యొక్క కన్నీటిని నేను చూశాను, నా ప్రజల యొక్క బాధను నేను గుర్తెరిగాను. వారిని నేను అక్కడ ఇబ్బంది పెట్టకుండా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తాను. ఈ ప్రజలందరినీ నువ్వు తీసుకెళ్లాలని మోషేకు సెలవిచ్చాడు దేవుడు. అయితే ఆ ప్రజలను తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఫరో రాజును మెప్పించితే తీసుకెళ్ళమంటాడు, మరలా ఆయన హృదయం కఠినమైపోయి మీరు ఎక్కడికి వెళ్తారని మరలా వెనక్కి తీసుకెళ్లి బానిసలుగా ఉంచుతున్నాడు. అయితే మెట్టుకు జరిగిపోయిన కార్యములనే చెప్పిన సమయం చాలదు గాని ఆఖరణ ఇదిగో మేము మా దేవునికి ఆరాధన చేసుకోవాలి, మా దేవుని స్తుతించాలి కనుక 3 రోజుల ప్రయాణం వరకు మేము వెళ్ళి అక్కడ మేము దేవుని ఆరాధించి తిరిగి వస్తామని ఫరో రాజుకు చెప్పి అక్కడి నుండి బయలుదేరి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారట. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ అక్కడి నుంచి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక మోషే నాయకత్వంలో దేవుడు చెప్పిన మాట ప్రకారము మోషే వీరందరికీ నాయకుడిగా ఉండి తీసుకెళ్లమని దేవుడు ఆజ్ఞించిన తర్వాత వారు బయలుదేరి వచ్చేస్తున్నారు. వారు బయలుదేరి రావటము తెలుసుకున్నాడు ఫరో రాజు. ఫరో రాజు తెలుసుకుని ఈ సైన్యం అంతా ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 6 లక్షల కాల్బలం ఉన్నారు, 6 లక్షలకు ఎక్కువే ఉన్నారు. అయితే వీరంతా వెళ్ళిపోతే మనకు బానిసత్వం చేసేవారు ఎవరు? మన ఇళ్లలో పనిచేసేవారు ఎవరు? ఈ రోజుల్లో కాస్త ఉన్నవారు ఇంట్లో పనివారిని ఉంచుకుంటారు. ఈ పనివారికి ఎంత పని ఉన్నా కానీ ఇంట్లో పనిచేసి వెళ్లాల్సిందే. ఆ ఇంట్లో పని చేస్తేనే తర్వాత వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో చేసేవారు ఎవరు? చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. కనుక బానిసలుగా చాలా మంది పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. అయితే ఈ సమయంలో ఈ బానిసలుగా ఉన్నవారు వెళ్ళిపోతే మన ఇళ్లలో మనకు పనిచేసేవారు ఎవరని రాజు సైన్యము అందరూ కలిసి 600 రథాలతో కొన్ని వందల గుర్రాలతో సైన్యముతో బయలుదేరి వచ్చేశాడు ఫరో చక్రవర్తి. ప్రైజ్ ది లార్డ్. వారు రావటము వీళ్ళు బయలుదేరటము జరిగింది. మోషే సైన్యాన్ని తీసుకొని పరుగులు తీస్తున్నారు. ఇక వీళ్ళు కాలినడక నడుస్తున్నారు. ఫరో సైన్యం అయితే గుర్రాల మీద రథాల మీద వస్తున్నారు. ఈ ప్రయాణానికి వారి ప్రయాణానికి సరిపెట్టట్లేదు. వారు కష్టపడి నడిచి పరిగెత్తి 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 ఆఖరకు ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చి నిలిచారు. ఎర్ర సముద్రము చాలా గొప్ప సముద్రం. అది ఈ సముద్రం దాడితే కానీ అవతలకు వెళ్ళలేరు. వీళ్ళు పాలు తెల్లు ప్రవహించే దేశానికి వెళ్ళలేరు, కనాను దేశానికి చేరలేరు. కనుక
ఏమి చేయాలి, ఈ సముద్రంలో మనం ఎంతసేపు ఈత కొట్టాలి, అసలు ఎక్కడికి పోగలము అని దిగులుతో దుఃఖముతో వాళ్ళు వేడుస్తున్నారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళమన్నావయ్యా, ఈ ప్రజలందరి కష్టాలు తీరుస్తానన్నావయ్యా, బానిసలుగా మగ్గిపోయారు, ఇదిగో బ్రతుకులో సుఖం లేక శాంతి లేక అల్లాడిపోతున్నారు. ఒక్క మగ పురుషుడు పుడితే వాడిని బతకనీయకుండా వాడిని చంపేసి ఆడపిల్లల సంతతిని ఉంచి ఇజ్రాయెల్ సైన్యంలో పురుషుడు లేకుండా చేశారు. మరి వారి దగ్గర మేము బ్రతకలేకున్నాం గనుక మేము వెళ్ళాలని నీ సన్నిధిలో మొరపెట్టాం గనుక వెళ్ళమన్నావు, ఇప్పుడు ఎలాగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందని ఏడుస్తూ ఉన్నారు సైన్యమంతా. మోషేతో దేవుడు చెబుతున్నాడు, మోషే వారిని చూసి నీవు భయపడకు, వారిని చూసి ఇక నువ్వు భయపడకు, ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని సముద్రమును ఒక్క దెబ్బ తాకించు. ప్రైజ్ ద లార్డ్. తాకించు, దా మార్గం అదే వస్తుందన్నాడు దేవుడు. వెంటనే మోషే తన చేతిలోని కర్ర తీసుకుని సముద్రం మీద ఒక్కసారి తండ్రి అయిన దేవుని నామములో ఎప్పుడైతే తాకాడో ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. 2 పాయలుగా చీలిపోయింది. గ్లోరీ జీసస్. ఎంత గొప్ప దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోతే సముద్రము లాంటిదే సంసారము. నీ సంసారములో నీ జీవితంలో ఉన్న ఇబ్బందులు దూరమైపోవా, కష్టాలు దూరమైపోవా, బాధలు దూరమైపోవా, అప్పులు తీరిపోవా, సమస్యలు తీరిపోవా. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయినది. 2 చీలికలైన తరువాత దేవుని మహిమతో దేవుని శక్తితో మార్గం ఈ యొక్క 6 లక్షల సైన్యము ఎంతవరకు అయితే నడవగలరో అంతవరకు మార్గం ఏర్పడింది. ఇప్పుడు మనము కొండ మీదకు మెట్లు కట్టాం, ఎంతమంది దాని మీద నడవగలరు? 2, 3 పడతారు. అలాగే 6 లక్షల మంది ఒకేసారి నడవటానికి సరిపోయేంతగా సముద్రంలో మార్గం ఏర్పడింది. ఆ మార్గము ఎలా ఉందంటే ఆరిన నేలగా ఉంది. గ్లోరీ జీసస్. ఎలా ఉందట? సముద్రంలో నీళ్లు, మన దగ్గర చెరువు ఉంది, ఆ చెరువులో నీళ్లు పక్కకు నెట్టామనుకోండి, పక్కకు పోయిన తర్వాత నీళ్లు నేల ఎలా ఉంటది? బురదగా ఉంటది, తడితో ఉంటది కదా. మరి సముద్రం ఎప్పటి నుంచి ఉంది? అది ఇంకంత తడి ఉంటుంది, బురద ఉంటుంది. బురద లేదు, తడి లేదు, ఆరిన నేల సిమెంట్ రోడ్డు లాగా తయారైంది. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు, సృష్టికర్తన దేవుడు. నా ప్రియ సోదరి, నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. నా ప్రియ సోదరుడా, నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. సముద్రమును చీల్చి 6 నెలలు ఇచ్చిన దేవుడు నీ కుటుంబ సమస్యను తీర్చి సంతోషాన్ని ఇవ్వడా, సమాధానాన్ని ఇవ్వడా. ఎంతమంది నా దగ్గరికి వచ్చి అంటుంటారు, అన్నయ్య మా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, అప్పులు గొడవలు, నా కొడుకు కానడం లేదు, నా భార్య కానలేదు, నా భర్త సరిగా పనిచేయలేదు, నా కుమారులు సరిగా పనిచేయలేదు, మేము అప్పులు పాలైపోయాము, ఇదిగో అనారోగ్యంతో ఉన్నాము, నాకు నా భార్యకి ఎప్పుడు గిట్టదు, అనేక రకాలైన సమస్యలు చెప్పుకొని ఏడిసేవారు ఉన్నారు. జీవం గల దేవుని తలుసుకొని ఉంటే, జీవం గల దేవుడు నీకు దేవుడుగా ఉంటే, ఆయన మీద నీకు నమ్మకం ఉంటే నీ జీవితము బాగుపడుతుంది సోదరుడా, నీ జీవితము బాగుపడుతుంది సోదరి. ఈ రోజే దేవుని బాగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, నడుముల ప్రాబ్లంతో ఉన్నవారు ఉన్నారు. గ్లోరీ జీసస్. సైతాల చేత పీడింపబడేవారు ఉన్నారు, బీపీతో షుగర్తో బాధపడేవారు ఉన్నారు, అప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారు, సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. గ్లోరీ జీసస్. మీ సమస్యలకు పరిష్కారం ఆయనే, మీ రోగాలకు స్వస్థత ఆయనే, మీ దయ్యములను ఎల్లగొట్టేది ఆయనే, మీ కుటుంబాన్ని సమాధాన పరిచేది ఆయనే. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎవరిని నమ్మొచ్చారో నాకు సహోదరు చెప్పింది సాక్ష్యం. నేను అప్పుల్లో ఉన్నాను, నాకు నా భర్తకు సమాధానం లేదు, మా కుటుంబము చాలా బాధల్లో కష్టాల్లో ఉంది, అన్నయ్య దగ్గరకు వచ్చాను, ప్రార్థన చేశాడు, ఆ దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు, నా అప్పులు తీర్నయి, నా భర్త నాతో సంతోషంగా ఉన్నాడని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. బాగు చేసేది సావుకులు కాదమ్మా, సావుకులు కాదయ్యా, బాగు చేసేది యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాత్రమే చేయగలడు, ఏ సావుకుడు బాగు చేయలేడు, ఏ సావుకుడు పరిశుద్ధుడు కాదు. దేవుడు పరిశుద్ధత
కూడా నాకు లేదు, ఇక్కడ నిలబడే అధికారం నాకు లేదు. ఆయన అనుగ్రహం పొందితేనే. చాలా మంది ఈ సేవకుడు చేస్తే జరిగింది, ఆ సేవకుడు చేస్తే జరిగింది, ఆయన కాడికి పరిగెత్తుకుంటూ పోతే మేలు జరుగుద్ది, ఈయన దగ్గర ఏమి లేదని కొంతమంది అనుకుంటుంటారు. అది కేవలం మీ భ్రమ, మీ భ్రమ. నీలో విశ్వాసం ఉంటే నీ దగ్గర ఉన్న సేవకుల నుంచి పరిశుద్ధ వరాలను దేవుడిస్తాడు, స్వస్థతలను దేవుడిస్తాడు, సమాధానాన్ని దేవుడిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకేది కావాలో ఆ సేవకుల నుంచి నీకు పంచి పెడతాడు దేవుడు. ఆ విశ్వాసం నీకుండాలి. అది ఎప్పుడు లేదు. మా బోధవాడలో ఎల్ఐ నగర్లో లేదండి స్వస్థతలు. దర్శిలో ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, కలమల్లో ఉన్నాయి, లేకపోతే మద్రాసులో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. ఇది అంతా కాదండి, అమెరికాలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి. వెళ్ళిపోతే నువ్వెంత దూరం పోయినా రక్షణ నీకు రాదు, సమాధానం నీకు రాదు. నీ ఇంట్లో తాగుడు ఎక్కువైంది, తగాదాలు ఎక్కువైతాయి, అప్పులు ఎక్కువైతాయి, బయటికి పోయే సమస్యలతో నువ్వు తిరగలేకపోతావు. అంతకుముందే నయం కొంచెం. ఆ ఊరి తిరిగి అప్పులు చేసుకున్నావు, డబ్బులు పోయినాయి. అటు తిరిగి విశ్వాసం పోయింది, అవిశ్వాసంలో అయిపోతావు. ఇంట్లో పని పోతుంది, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి నీవు నమ్మిన దేవుడి మీద నీకు నిజమైన భక్తి ఉంటే, నిజమైన విశ్వాసం ఉంటే, నీ కొరకు ఏ సేవకుని ఏర్పాటు చేశాడో, ఏ సంఘంలో సభ్యుడివో నీకున్న సేవకుడి ద్వారా నీ సమస్యను తీరుస్తాడని యేసు నామమున చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పల్లెలు వెళ్ళండి, నేను వద్దన్ను. ఎక్కడికైనా వెళ్ళండి. ఏంటన్నయ్యా నీ దగ్గరికి మాత్రం రాలేదా మేము అనుకుంటారేమో. నేను వద్దటం లేదు, వెళ్ళండి. కానీ మీ సంఘాలను తృణీకరించి కాదు, మీ సేవకుల్ని తృణీకరించి కాదు, మీ మందిరాన్ని, మీ యొక్క సావాసాన్ని తృణీకరించి కాదు. అవసరమైతే ఎప్పుడైనా వెళ్తే ఒకసారి పోయి రావాల్సింది అంతే. నువ్వు చూసి ఎక్కడికి పోతే ఏముంది నీకు? నీ హృదయం మారినప్పుడు, నీ మనస్సు మారినప్పుడు, నీ జీవితం మారినప్పుడు ఎక్కడికి పోయినా కనుక మారదు. కనుక మొట్టమొదట నీ సేవకుని ప్రేమించావా, నీ సేవకుని గౌరవించావా, నీ దేవునికి లోబడ్డావా, నీ దేవుని నమ్మావా? నువ్వున్న ఇంట్లోనే, నువ్వున్న సంఘంలోనే, నువ్వున్న చర్చిలోనే ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు, అన్నయ్య ఇలా చెప్తున్నావు నువ్వు, మరి రేపటి నుంచి మేము రావద్దా? చాలా ప్రాంతం చూచాము కదా. రండి, మా దగ్గరికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. కానీ మేము చెప్పే బోధ మీ సంఘానికి వ్యతిరేకంగా, మీ సేవకులకు వ్యతిరేకంగా మేము చూసి భ్రష్టులమైతే వారు అవుతాము, దేవుడికి లెక్కప్ప చెప్పవలసిన వారు అవుతాము. మా దగ్గర గొప్ప శక్తి ఉన్నది, ఎందుకు వాళ్ళ దగ్గర లేదేంటి? వాళ్ళను దేవుడు ఎన్నుకున్నాడు, మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మేము ప్రార్థన చేసినా, వారు ప్రార్థన చేసినా స్వస్థత ఇచ్చేది దేవుడు మాత్రమే కానీ మనిషి కాదు. గ్లోరీ జీసస్. మన దేవుడు గొప్పవాడు. ప్రేమించరండి సంతోషంగా. చర్చిలో మీరు సంతోషించండి, మీ సేవకుడి దగ్గర సంతోషించండి, మీ సేవకుడిని ప్రేమించండి, మీ సేవకుని అభిమానించండి. దూర ప్రాంతం వచ్చిన వారికి చెప్తున్నాను నేను. మా సంఘాల్లో నుంచి మీరు అంటున్నారు అంటే, అన్నయ్య దూరం వచ్చిన వారిని ఆ సంఘాలు ప్రేమించమన్నావు, మేమైతే స్థానిక సంఘం ఎక్కడ వెళ్ళొచ్చు కదా అనుకుంటారేమో. మీరు పోరండి కాళ్ళు అరిగేదాకా. దేవుడికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. మీరు మోసుకొచ్చుకునేది ఏముండదు అక్కడ. కాబట్టి జీవం గల దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. నీ జీవితాన్ని కూడా ఆయన సరిచేయలేడా? సముద్రం గొప్పదా, మన జీవితం గొప్పదా? సముద్రం కంటే గొప్ప ఉపద్రవం వెనకాల ఉంది ఆ ఇజ్రాయేలుకు. ఎవరు? ఫరో రాజు తరుముకొని వస్తున్నాడు. సముద్రం చీలింది, దారి మార్గం ఇచ్చింది. సముద్రం దేవునికి లోబడి ప్రజలు పారిపోతా ఉన్నారు.